దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తుంటే కల్పవృక్షం, కామధేనువు, అమృతం, ఆలాహలంతో పాటు తమలపాకు కూడా బయటకు వచ్చిందని వాళ్ళ శాస్త్రాల్లో రాయబడింది. అందుకే దాన్ని పవిత్రమైన దానిగా భావించి తమ శుభకార్యాలు పంచిపెట్టుకుంటారు. బైబిల్ దీన్ని ఒప్పుకుంటుందా? దీని వెనక ఎంత విషయం ఉందా? ఈ కథకు కానీ ఒక ఆకుకి పవిత్రత ఆపాదించడానికి కానీ బైబిల్ ఒప్పుకోదు. మరి మన వివాహాల్లో కూడా పెళ్లికి ముందు పెళ్లి కొడుకుని చేసేటప్పుడు తమలపాకులు పంచుతున్నారు. అది కరెక్టేనంటారా? అసలు పెళ్లి రోజున పెళ్లి కొడుకుని చేయాలి కానీ ముందెందుకు చేస్తున్నారు? వివాహం విషయంలో ప్రతి మతానికి కొన్ని ఆచారాలు ఉంటాయి. కులాన్ని బట్టి కూడా ఆ ఆచారాలు మారుతూ ఉంటాయి. పెళ్లికి 1-2 రోజుల ముందు పెళ్లి కొడుకుని చేయడం అనేది కూడా ఒక ఆచారం. అన్ని జీవుల ఆచారాలను మనం ఎందుకు అభ్యసించాలి? అన్ని సాంప్రదాయాలు మనం ఎందుకు కొనసాగించాలి? అన్నిళ్ళు నడుచుకున్నట్లు మనం ఎందుకు నడుచుకోవాలి? ఇది నా ఉద్దేశం సార్. నా ఉద్దేశం కరెక్టేనంటారా? కరెక్టే.